స్వదేశీ భాషలు తప్ప విదేశీ భాషను అనుమతించదు. చైనీస్ మాండరిన్ భాష, చైనా ఒరిజినల్ భాష ఈ కాన్సెప్ట్లోనే నడుస్తుంది. ఇంగ్లీష్ని అక్కడ తక్కువగా చేస్తారు. జస్ట్ అదొక కమ్యూనికేషన్ స్కిల్గా తప్పించి అది కన్ఫర్మేషన్ కాదు. అట్లాగే చైనా వాళ్ళు చేసే ప్రతి చర్య కూడా ఒక వ్యూహాత్మకంగానే ఉంటుంది. అంటే ఇతర దేశాలకు వెళ్ళి తమ వాళ్ళు బతకూడదు, అలా బ్రతకే వాళ్ళు పార్టీ లాయలిస్టులైన కుటుంబాల వాళ్ళు అయి ఉండాలి. అలాంటి వాళ్ళకి ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇప్పించి ప్లాంట్ చేస్తారు అమెరికా, యూరప్ దేశాల్లోని యూనివర్సిటీల్లోనో లేకపోతే వివిధ కీలకమైన పదవుల్లో. వేరే దేశాల్లో పనిచేసే ప్రతి చైనా వాడు చైనా యొక్క గూఢచర్య విభాగానికి వాలంటీర్గా కానీ లేదా ఎంప్లాయ్ కానీ లాంటి వాడే. చైనా బయట పనిచేసే ప్రతి చైనా వాడు కాదు అని చెప్తే అది నమ్మక్కర్లేదు, కామెడీ అనినే అర్థం. అదే సందర్భంలో చైనాకి సంబంధించినటువంటి వ్యవస్థలు క్రమంగా అంతర్జాతీయ వ్యవస్థలను పక్కన పెట్టేస్తుంటాయి, వాళ్ళ వ్యవస్థల మీదకి వెళ్తున్నాయి. ఆండ్రాయిడ్ ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్స్ని పక్కన పెట్టేసి విండోస్ వైపుకి తీసుకువెళ్ళేటటువంటి అంశం. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి క్లోజ్డ్ కోడ్ కూడా, చైనీస్ క్లోజ్డ్ కోడ్ కూడా వాళ్ళే సృష్టించుకోవడం. ఓవరాల్గా చూసుకుంటే చైనా అమెరికా, యూరప్ దేశాలు భవిష్యత్తులో కూడా తమ జోలికి కానీ తమ దేశాన్ని పరిపాలించగలిగిన స్థాయికి కానీ రాకుండా యాక్షన్ తీసుకుంటూ ఉంటారు.